ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, ఇది దేవుడు సొలొమోనుకు ఇచ్చిన వాగ్దానం. సొలొమోను రాజైన తర్వాత దేవుడు అతనికి కలలో కనిపించి, నీకేం కావాలో కోరుకో, అది ఇస్తానని చెప్పాడు. ఆ సమయంలో సొలొమోను ధనమో, శత్రువుల మీద విజయమో, దీర్ఘాయువో కోరలేదు. అతడు కేవలం ప్రజలకు న్యాయం తీర్చుటకు జ్ఞానమును ఇవ్వమని అడిగాడు. దాంతో దేవుడు ఎంతో సంతోషించి అతనికి జ్ఞానం, బుద్ధి, వివేకముతో నిండిన హృదయం ఇచ్చాడు. ప్రియులారా, మనం కేవలం లోక విషయాల కోసం కాకుండా జ్ఞానం, వివేకం, ఆయన చిత్త ప్రకారం నడుచుటకు బుద్ధి అడగాలని దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే నిజమైన జ్ఞానం దేవుని దగ్గర నుంచే వస్తుంది. జ్ఞానం కోసం అడగడం అంటే మన హృదయంలో దేవుని చిత్తం ప్రధానమని చూపించడం. ముందుగా దేవుని చిత్తానుసారమైన కోరికలను అడిగితే మనకు కావలసిన ఇతర వాటిని కూడా ఆయన జోడించి ఇస్తాడు. దేవుడు సొలొమోనుకు జ్ఞానంతో పాటు ధనం, కీర్తి, శత్రువుల మీద విజయం కూడా ఇచ్చాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అని. ప్రియులారా, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, మిమ్మును మోసపరచు వారిని బట్టి సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడి యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు అని. సహోదరి సహోదరులారా, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలే అనగా మనము యుక్తముగా ఏలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను అని, ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నానని నీవు సొలొమోనుకు సెలవిచ్చావు. దేవా, మేము కేవలం ఈ లోక విషయాల కోసం కాకుండా జ్ఞానం, వివేకం, నీ చిత్త ప్రకారం నడుచుటకు బుద్ధి అడగాలని నీవు కోరుకుంటావు గనుక, ఎందుకంటే నిజమైన జ్ఞానం నీ దగ్గర నుంచే వస్తుంది గనుక మేము జ్ఞానం కోసం అడిగి మా హృదయంలో నీ చిత్తం ప్రధానమని చూపించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యంలో సఫలులమగుచు, నీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో నేను సంతోషపెట్టినట్లు నీకు తగినట్టుగా నడుచుకునే వారంగా ఉండుటకు కృప చూపమని, నీ రాకడి యందు మేము నీ యందు సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు నీ యందు నిలిచి ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.